దాదాపు 9 నెలల తర్వాత భూమిపైన సేఫ్ గా ల్యాండ్ అయ్యారు సునీత విలియమ్స్ బుచ్మిల్మోర్. దీన్ని స్ప్లాష్ ల్యాండింగ్ అంటారు, అంటే ఓషన్ లో ల్యాండ్ అయ్యారు అని. సో అసలు వీళ్ళు ఇన్ని నెలలు స్పేస్ లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో స్పేస్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఆస్ట్రోనట్స్ స్పేస్ లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఆస్ట్రోనట్స్ ఎర్త్ నుంచి స్పేస్ కి వెళ్ళడానికి స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్తారు. అయితే బోయింగ్ స్టార్లైన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది కొత్తది కాబట్టి ఆ స్పేస్ క్రాఫ్ట్ టెస్టింగ్ కోసం ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనట్స్ ని పంపించాలని సునీత విలియమ్స్ ని బుచ్మిల్మోర్ ని పంపిస్తారు. ఇది కేవలం 8 డేస్ ప్లానింగ్ మాత్రమే. అయితే ఆ స్పేస్ క్రాఫ్ట్ లో హీలియం లీకేజ్ ఉండడంతో రిటర్న్ రావడానికి అది రిస్క్ అని వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఇక ఫైనల్ గా స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ తో వాళ్ళు సేఫ్ గా ల్యాండ్ అవుతారు. మరి ఇన్ని నెలలు ఎందుకు పట్టింది అంటే మాత్రం ఒక స్పేస్ క్రాఫ్ట్ ని టెస్ట్ చేయడానికి దాదాపు ఒక 9 నెలలు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంత టెస్టింగ్ చేశారు కాబట్టి ఈ రోజు వాళ్ళు సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. సో ఇది అందరికీ తెలుసుకోవాల్సింది, గర్వపడాల్సిన విషయం. మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.